రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్, కోఆర్డినేటర్ నందకిషోర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వార్డులను, పరిసరాలను పరిశీలించి ఆసుపత్రికి కావాల్సిన అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్తో చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత శాఖ మంత్రి ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాష్నాయన మండల అధ్యక్షుడు ఖలీల్ బాషా, బద్వేల్ మండల నాయకులు సురేంద్ర, రాయల్ వెంకటేశ్వర్లు, తరుణ్, గోపురం మండలం నాయకులు శ్రీకాంత్ రెడ్డి మరియు స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ నగరంలోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మనం సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే మన పరికరాలు ఉన్నాయి కానీ డాక్టర్లు అయితే అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఉన్నది. గత 2-3 సంవత్సరాల నుంచి గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిస్ట్ కానీ, అలానే జనరల్ సర్జన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ ఇక్కడ లేక ప్రజలు ఎంత వ్యవస్థలు పడుతున్నారంటే, పొరపాటున ఒక డెలివరీ పేషెంట్ డెలివరీ కావడానికి వస్తే ఇక్కడ కన్సర్న్ డాక్టర్ లేక ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయంటే అది మామూలు ఇబ్బంది కాదు. అదే మనకు ఈరోజు డాక్టర్ గారు కూడా మనకు తెలియజేశారు, రాంప్రసాద్ గారు కూడా మనకు పూర్తి విషయాలు తెలియజేశారు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో మనకు అర్థం కావట్లేదు. అసలు డాక్టర్లు బయట ప్రాక్టీస్ సెక్షన్ పెట్టుకున్నారు కానీ ఇక్కడ రిజైన్ చేసినారా అంటున్నారు కానీ రిజైన్ చేయట్లేదు. పరిస్థితి ఎలా ఉన్నదంటే వీళ్ళు పై అథారిటీ ఆఫీసులకు కంప్లైంట్ చేసినా ఆవు అని లెక్కలో ఉన్నారు తప్ప ఏం చేసింది లేదు. సో దీని వెనక ఈ డాక్టర్ల కుట్రనే ఉన్నట్టుందని నాకు అనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులైనా ఈ ప్రాబ్లం మీకు ఎటువంటి పరిస్థితుల్లో 15 నుంచి నెల రోజుల్లోపు జనసేన పార్టీ తీసుకొని మీరు కోరినట్టు ఇక్కడ మేము ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తున్నాం. మీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి కన్సల్ట్ మినిస్టర్ ద్వారా ఈ పని చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. నాకు ఆ మిషన్ చూసిన తర్వాత ఎంతోమంది పేదలు వస్తున్నారు, చూస్తున్నారు కానీ అక్కడ పడేసిన మిషన్ కాకపోతే ఒక డాక్టర్ వల్ల వాళ్ళు ఏం చేశారు, పేరుకి ఇక్కడికి వచ్చారు, బయట మొత్తం హాస్పిటల్ పెట్టుకొని ఇది చేస్తున్నారు. పైన అథారిటీ ఏం చేస్తుంది అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకి కూడా పైన అథారిటీ డాక్టర్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ డాక్టర్ ఇక్కడ ఉన్న ఆయన రాంప్రసాద్ గారు అయ్యే బాబు మాకు కావాలండి, మాకు లేరండి, మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తున్నారంటే అంటే ప్రజలంతా ఇంత నిర్లక్ష్యం వాళ్ళకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అయితే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ప్రజలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. ఈ హాస్పిటల్ హెడ్గా ఉన్న రాంప్రసాద్ గారు మీరు చెప్పినా కూడా వినకోకుండా మీరు ఇంత ముడి చేస్తున్నారంటే ఇది పద్ధతి కాదు. రేపు మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్లీ మీరు డాక్టర్ని పెట్టినారా ఓకే, లేదు పై స్థాయికి పోయిన తర్వాత మీరు ఎంతవరకు చూసుకుంటారంటే మీరు చేయండి, మాకు ఇబ్బంది లేదు. తస్మా జాగ్రత్తగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్ అయితే బాగుండదు కానీ డాక్టర్ లేకనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, డాక్టర్ ఫెసిలిటీ లేదు. ఖచ్చితంగా మీడియా రూపంగా మేము తెలియజేసేది ఏమనగా ఎటువంటి పరిస్థితులైనా డిస్ట్రిక్ట్ హెడ్ కానీ అలానే కమిషనర్ కానీ తస్మా జాగ్రత్తగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు ఎటువంటి పరిస్థితులైనా రేపు ఎల్లుండి మీకు డాక్టర్ పెట్టారా ఓకే, లేని పక్షాన మీ మీద చాలా సీరియస్ యాక్షన్గా ఉంటుందని చెప్పి బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నేను తెలియజేస్తున్నా. డాక్టర్ గారు చాలా బాగా మీరు చాలా ఫుల్ హ్యాపీ మీ హాస్పిటల్కి వచ్చిపోయినందుకు. ఈరోజు ఎలానో ఉన్నది కానీ కంప్లైంట్ చేస్తే ఎలానో ఉన్నది అనుకున్నాను కానీ వీడికి వచ్చిన నాకు తెలిసింది చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. కాకపోతే డాక్టర్లో పెద్ద మైనస్ అయిపోయాను. అవి కూడా దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు డాక్టర్ గారు కానీ మా కోఆర్డినేటర్ కానీ ఏమైనా సలహాలు సూచనలు. బద్వేల్ మున్సిపాలిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ అన్ని బ్లాక్లు రాంప్రసాద్ సార్ గారు దగ్గరుండి ఇక్కడుండే మెషినరీ కానీ మెటీరియల్స్ అన్నీ దగ్గరుండి చూపించడం జరిగింది.
ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి గైనకాలజీ డిపార్ట్మెంట్ లేక ప్రజలు అస్తవ్యవస్థలు పడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు చుట్టుపక్కల ఎక్కువ పల్లెటూర్లు ఉన్నాయి, అంతలో పేదలే ఎక్కువ ఉన్నారు. ఒక సర్జరీ బయట చేయించుకోవాలంటే నార్మల్ డెలివరీ కేసుకైనా డబ్బులు 15 నుంచి 20 వేలు, సర్జరీ 20 నుంచి 30 వేలు డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ఇన్ని పరికరాలు, ఇంత ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకొని కూడా డాక్టర్ లేని కారణంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి 4 ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి సార్ చెప్పారు. పీడియాట్రిషియన్ ఒకటి, గైనకాలజీ డిపార్ట్మెంటు, జనరల్ సర్జను, జనరల్ మెడిసిన్, ఇవి వస్తే మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సార్ గారు ముఖ్యంగా తెలియజేశారు. సారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి కన్సల్ట్ డాక్టర్లు మాకు కావాలని చెప్పేసి హై అథారిటీకి 3 సార్లు లెటర్లు ఇచ్చి తెలియజేశారు. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి ఏమీ సమాధానం లేదు మామూలుగా. కాబట్టి ఈ విషయాన్ని మేము కన్సల్ట్ మినిస్టర్కి తీసుకుపోయి ఇక్కడున్న సమస్యను క్లియర్ చేసి ప్రజలకు డాక్టర్లు తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.